అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు మై ఛానల్. ఎంతో పవిత్రమైన ఈ కార్తీక మాసంలో మనం ఏ చిన్న పూజ చేసినా కూడా ఎంతో గొప్ప ఫలితం వస్తుంది. సాక్షాత్ హరిహరాదులకు ఇష్టమైన ఈ కార్తీక మాసంలో ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా కార్తీక మాసంలో 30 రోజులు దీపారాధన అనేది చేయడానికి ప్రయత్నించండి. ఒకవేళ కార్తీక మాసం మొత్తం దీపారాధన చేయలేని వాళ్ళు కార్తీక సోమవారాల్లో పూజ చేస్తే విశేషమైన ఫలితాలు వస్తాయి. కార్తీక సోమవారాల్లో పూజ మనం ఏ విధంగా అయినా సరే చేసుకోవచ్చు. కొంతమంది 365 ఒత్తుల దీపాన్ని వెలిగిస్తారు. మరికొంతమంది అరటిడొప్పల్లో దీపాలు, ఇంకా ఉసిరికాయ దీపాలు కూడా వెలిగిస్తారు. మరికొంతమంది పిండి దీపాలు కూడా పెడుతూ ఉంటారు. మీ ఇష్టానుసారంగా మీరు ఏ విధంగా అయినా సరే శివునికి పూజ చేసుకోవచ్చు. ఈ వీడియో వచ్చేసి శివునికి పంచామృతాలతో అభిషేకం, వాటి యొక్క ఫలితాలు, అలాగే 108 బిల్వపత్రాలతో అర్చన చేసి చూపించబోతున్నాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. చాలా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. వీడియోలోకి వెళ్లే ముందు చిన్న ప్రకటన. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం గురువుగారు భవానీరాజు గారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాలు, ఇలా మీ సమస్య ఏదైనా గురువుగారికి నమ్మకంతో ఫోన్ చేయండి. 100% పరిష్కారం తెలుసుకోండి. ఈ కార్తీక మాసంలో 3వ సోమవారం ఎప్పుడు వచ్చింది అంటే కనుక నవంబర్ 18వ తేదీ తదియా తిథి మృగశిర నక్షత్రం. ఈ కార్తీక మాసంలో సోమవారాల్లో శివ ఆరాధన కానీ విష్ణు ఆరాధన కానీ చేస్తే విశేషమైన ఫలితాలు వస్తాయి. మనం ఈ పూజను పూజామందిరంలో చేసుకోవచ్చు, లేదా సెపరేట్గా పీఠం పెట్టుకునైనా సరే చేసుకోవచ్చు. శివపార్వతుల చిత్రపటం పెట్టుకుని వినాయకుణ్ణి కూడా పూజలో పెట్టుకోవాలి. అలాగే స్ఫటికలింగాన్ని కూడా పూజలో పెట్టుకుంటున్నాను. ముందుగా దీపారాధనకు కుందులు అవన్నీ సిద్ధం చేసుకుని గంధం, కుంకుమ బొట్లతో అలంకారం చేసుకోవాలి. అలాగే శివయ్యను కూడా పువ్వులతో, మారేడు దళాలతో అందంగా అలంకారం చేసుకోవాలి. ముందుగా దీపారాధన చేసి దీపపు కుంది దగ్గర అక్షింతలు, పువ్వులు వేసి దీపజ్యోతికి నమస్కారం చేసుకోవాలి. ముందుగా ఆచమనం చేసి సంకల్పం చెప్పుకోవాలి. మనం ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా విఘ్నాధిపతి అయినటువంటి వినాయకుణ్ణి పూజ ముందు చేస్తాం కదా. వినాయకుణ్ణి షోడశోపచారాలతో కానీ పంచోపచారాలతో కానీ పూజించాలి. అంటే ధ్యానం, ఆవాహనం, ఆసనం, పాద్యం, అర్ఘ్యం, స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధపుష్ప అక్షంతలు, పసుపు కుంకుమ సమర్పించి ధూపం, దీపం కూడా చూపించి నైవేద్యంగా 2 అరటిపళ్ళు కానీ చిన్న బెల్లం ముక్కను కానీ నైవేద్యం పెట్టి మంగళహారతి ఇవ్వాలి. ఇక్కడితో వినాయకుడి పూజ ముగుస్తుంది. తర్వాత ఆ పరమేశ్వరుని పూజ మొదలుపెట్టాలి. శివయ్యను శ్వేతాక్షంతలతో పూజించాలి. శ్వేతాక్షంతలు అంటే బియ్యంలో కొద్దిగా విభూది, నెయ్యి కలిపిన అక్షింతలతో పూజించాలి. శివుణ్ణి కూడా షోడశోపచారాలతో పూజించాలి. షోడశోపచార పూజ అయిన తరువాత పంచామృతాలతో అభిషేకం చేసుకుంటే ఎంతో మంచిది. ఆవు పాలు, ఆవు పెరుగు, పంచదార, కొబ్బరి నీళ్లు, తేనె, శుద్ధోదకం, విభూది నీళ్లు, బిల్వదళం నీళ్లు, చెరుకు రసం, ఇలా మీకు ఏది అందుబాటులో ఉంటే వాటితో అభిషేకం చేయవచ్చు. నిశ్చలమైన భక్తితో ఉద్ధరిణుడు జలం అభిషేకించిన ఆయన సుప్రసన్నుడు అవుతాడు. మన అభీష్టాలను నెరవేరుస్తాడు. అందుకే ఆయన్ను బోళాశంకరుడు అని పిలుస్తారు. అభిషేకాలకు ఎన్నో ద్రవ్యాలను వాడుతూ ఉంటాం కదా. అలా వినియోగించే ఒక్కొక్క ద్రవ్యానికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. ఒక ప్రత్యేకమైన పరమార్థం ఉంది. శివుణ్ణి ఏ అభిషేక ద్రవ్యాలతో పూజిస్తే ఏ ఏ ఫలితాలు లభిస్తాయో ఒకసారి చూద్దాం. ఆవు పాలతో చేస్తే సర్వసౌఖ్యాలు, ఆవు పెరుగు ఆరోగ్యం, బలం, ఆవు నెయ్యి ఐశ్వర్యాభివృద్ధి, చెరుకు రసం లేదా పంచదార దుఃఖనాశనం, ఆకర్షణ, తేనె తేజోవృద్ధి, భస్మజలం మహాపాపహరణం, సుగంధోదకం పుత్రలాభం, పుష్పోదకం భూలాభం, బిల్వజలం భోగభాగ్యాలు, నువ్వుల నూనె అపమృత్యుహరణం, రుద్రోదకం మహా ఐశ్వర్యం, సువర్ణజలం దరిద్రనాశనం, అన్నాభిషేకం సుఖజీవనం, ద్రాక్షరసం సకల కార్యాభివృద్ధి, నారికేళ జలం సర్వసంపద వృద్ధి, ఖర్జూర రసం శత్రునాశనం, గరిక జలం ద్రవ్యప్రాప్తి, ధవళోదకం శివ సాన్నిధ్యం, గంగోదకం సర్వసమృద్ధి సంపదల ప్రాప్తి, కస్తూరి జలం చక్రవర్తిత్వం, నేరేడు పండ్ల రసం వైరాగ్య ప్రాప్తి, నవరత్న జలం ధాన్య గృహ ప్రాప్తి, మామిడి పండ్ల రసం దీర్ఘవ్యాధినాశనం,
పసుపు కుంకుమ మంగళప్రదం, విభూది కోటి రెట్ల ఫలితం లభిస్తుంది. విష్ణువు అలంకార ప్రియుడు, శివుడు అభిషేక ప్రియుడు. ఇలా మీకు ఏది అందుబాటులో ఉంటే అది శివునకు కార్తీక మాసంలో అభిషేకం చేసుకుంటే మన పాపాలన్నీ నశించి కోటి రెట్ల పుణ్యఫలం లభిస్తుంది. ఇలా అభిషేకం చేసుకున్నాక ఏకహారతి ఇచ్చి హరహర మహాదేవ శంభో శంకర అని కానీ, నమశివాయ ఓం నమశివాయ అని కానీ హారతిని ఇవ్వాలి. తర్వాత శివుణ్ణి శుభ్రం చేసి కడిగి శుభ్రంగా తుడిచి గంధం కుంకుమ బొట్లు పెట్టి శివ అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ మారేడు దళాలు వేస్తూ చదువుకోవాలి. ఆ తర్వాత లింగాష్టకం, బిల్వాష్టకం, చంద్రశేఖరాష్టకం ఇలా అష్టకాలన్నీ చదువుకోవచ్చు. ఈరోజు బిల్వదళాలతో పూజ చేస్తే శివుడు ఎంతో పొంగిపోతాడట. కనీసం ఒక్క బిల్వపత్రం అయినా సరే శివుని దగ్గర పెట్టుకుని ఓం నమశివాయ అనే మంత్రమైనా చెప్పుకోండి. ఈ కార్తీక సోమవారం నాడు ఉపవాసం ఉండాలా అంటే పూజ అయ్యే వరకు ఏమీ తినకూడదు, కాఫీ టీలు తాగవచ్చు, ఒక పూట భోజనం చేయవచ్చు, రెండో పూట టిఫిన్ లాంటి తినవచ్చు. ఉపవాసాలను చాలా రకరకాలుగా చేస్తూ ఉంటారు. ఉదయం ఏమీ తినకుండా మధ్యాహ్నం భోజనం చేస్తూ ఉంటారు. మరికొంతమంది ఉదయం నుండి సాయంత్రం వరకు ఏమీ తినకుండా సాయంత్రం నక్షత్ర దర్శనం చేసుకుని అప్పుడు భోజనం అనేది చేస్తారు. అలా అయినా చేయవచ్చు, మీ ఇష్టమండి. మీ ఆరోగ్యరీత్యా మీరు ఉపవాసం ఎలా చెయ్యాలి అని నిర్ణయం తీసుకుంటారో ఆ విధంగా చేసుకోవచ్చు. ఏ పూజకైనా సరే భక్తి శ్రద్ధలు ముఖ్యం. భక్తితో ఆ శివయ్యను ఆరాధిస్తే తప్పకుండా సత్ఫలితాలు కలుగుతాయి. ఇలా పూజ చేశాక ధూపం దీపం చూపించి నైవేద్యంగా పాలు, పండ్లు, పరమాన్నం ఇలా ఏమైనా సరే నైవేద్యంగా పెట్టవచ్చు. ఇంతటి విశేషమైన కార్తీక సోమవారాల్లో పూజను ఏ విధమైన పద్ధతిలో చేసినా కూడా ఖచ్చితంగా ఆ శివానుగ్రహం తప్పకుండా కలుగుతుంది. 3వ సోమవారం కూడా తప్పకుండా పూజ చేసుకోండి. ఆ శివానుగ్రహం తప్పకుండా మనందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ హరిప్రియ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.